ఎన్నికల సంఘాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్నది 4. ఒకటి ఫామ్ 20 డేటా ఎక్కడ, ఫామ్ 20 ప్రకారం ఏ పార్టీకి ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు పోలాయి అనేది ప్రకటించాల్సి ఉంది. ఈ రోజు కూడా ఎన్నికల కమిషన్ ఆ లెక్కలు ప్రకటించకపోవడం అసాధారణమైన చర్య. ఫామ్ 20 అంటే ఏంటంటే భారత ఎన్నికల సంఘం జారీ చేసే ఫామ్ 20 ఎన్నికల ప్రక్రియలో ఉపయోగించే కీలక పత్రం. ఇది ఫైనల్ రిజల్ట్ షీట్. ఇందులో నియోజకవర్గంలో ప్రతి అభ్యర్థికి వచ్చిన ఓట్ల వివరాలు ఉంటాయి. ఓట్ల లెక్కింపు తర్వాత చెల్లని ఓట్లతో పాటు ప్రతి అభ్యర్థి పొందిన ఓట్ల సంఖ్యను ఫామ్ 20లో నమోదు చేస్తారు. ఎన్నికల విజేత నిర్ణయించడంలో ఈ ఫామ్ కీలకం. పారదర్శకత కోసం అందరికీ దీన్ని అందుబాటులో ఉంచాలి. రెండోది, పోలింగ్ జరిగిన రోజు రాత్రి 8 గంటలకు ఆంధ్రప్రదేశ్లో 68% పైగా ఓట్లు పోలేనట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ తర్వాత తిరిగ్గా 4 రోజులు సమయం తీసుకుని 81% పోలేనట్టు ప్రకటించింది. ఇదే అసాధారణమని ఓట్ ఫర్ డెమోక్రసీ VFD అనే సంస్థ వాదిస్తోంది. గతంలో ఎన్నడూ లేనటువంటి ఈ తేడా 1% కన్నా అధికంగా ఉండేది కాదు. ఈసారి ఏపీలో అది 12.5% నమోదైంది. దీన్ని ఎన్నికల కమిషన్ నివృత్తి చేయకపోవడం అనుమానాస్పదంగా ఉందని చెప్పి ఆరోపిస్తోంది. మాక్ పోలింగ్లో ఆగస్టు 27, 2024లో 80%కి తగ్గిన కొత్త బ్యాటరీ స్టేటస్ అంటే 20% తగ్గింది. గజపతి నగర్ నియోజకవర్గంలో మే 13వ తేదీన జరిగిన పోలింగ్ అనంతరం ఈవీఎంకి వీవీప్యాట్లకు బ్యాటరీ స్టేటస్ 50% ఉన్నట్టు సీసీ కెమెరాలోనూ రికార్డ్ అయింది. 21 రోజుల పాటు భద్రపరిచిన తర్వాత జూన్ 4వ తేదీన కౌంటింగ్ కోసం తెరిచినప్పుడు బ్యాటరీ స్టేటస్ 99% ఎట్లా చూపించింది. అనుమానం ఉన్న నియోజకవర్గాల్లో 5% వీవీప్యాట్లను లెక్కించాలని సుప్రీంకోర్టు చెప్పిన వీవీప్యాట్ లెక్క పెట్టడానికి ఈసీకి ఉన్న అభ్యంతరం ఏంటి? ఇది వైసీపీ ప్రశ్నిస్తోంది.